కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు ఇంతమంది నా నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సురేఖ కూడా ఉంటుందని నేను అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీఈస్ వెరీ చాలా గొప్ప జన్మం. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరన్నో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారన్నో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మా పొలాలు నా దగ్గర ఉంది అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరే ఉంటుంది. ఉన్నప్పుడు ఒకటే మాట అన్నాను, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమ్మదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళు ఆ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించేటువంటి వరం ఎవరు లభిస్తున్నారు? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎదురు చూసుకుంటారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజల వలన ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టాలు ఇచ్చారు. ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే, నీకు నీ ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ అనేది. అలాగే నువ్వు నా ఎంతసేపు మీరు హై లెవెల్లో ఉండాలి ఫీలింగ్స్గా నువ్వు కానీ. అంటే నువ్వు ఇలాగా కుంగిపోవడం మాట చెప్పినప్పుడు ఇది నీది కాదు, నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా నువ్వు. ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకునే ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించకమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివేల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అనుకుంటే అంతే. మళ్ళీ అటుపక్క ఎప్పుడు వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి అల్లరికి, హుషారుకి, చలాకితనానికి, చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరంటే అల్లరుడు అని, నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నువ్వేమో అల్లరి నన్నే అంటే చలాకితనం అమ్మ అల్లరి అనుకునేదేమో. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. అవునండి, వాడే చేసేవాడు. అది ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు, మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళుతూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేరుగా మొత్తం చెప్తున్నాను. కమ్మరకోలు ఉంది నాది. ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చొస్తా ఏడుస్తాను రోడ్డు మీద. అయ్యేసరికి వాళ్ళు 3 years. సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమ్మరకోలు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాడు వచ్చి వాడు చిన్నబిడ్డ ఆఫీసర్ మొత్తం పెట్టి అది వాడు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అలా అంటారు, సరిగ్గా చూడమ్మా, ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కవర్గోళలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకుని అలాగే అయిపోయాడు. అంటే రంగని కాదు కానీ అలా రంగని కాదు కానీ ఆ కవర్గోళంలో కూర్చోబెట్టడానికి ఆ మసిగిస్తూ ఇంకా నల్లగా అయిపోయాడు. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ వచ్చి ఆగింది. ఆవు నా బిడ్డనే వేసాను. థర్డ్ ఇస్ కటింగ్ డౌట్ అమ్మేమో అల్లరు అనుకునేదండి. నాకేమో చిన్ననాటి మహాభాగవతంలో కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావులు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో చిన్నప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఈదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలి. మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం.
మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అవి ఇష్టపడక ఆ తర్వాత అవి లేకపోతే కోపడక ఎలా ఉంటాడు చెప్పండి. 5 పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5లో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, ఇప్పుడు నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా, అన్నయ్య ఏదైనా ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇది ఒక కూరలు అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తింటే నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఏమంటారండి వదిలేమో తన తింటాడు, అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండాలి నాన్న, ఎవరి డిపెండ్ అవ్వద్దు. నీ పిల్లలు నువ్వే జాగ్రత్తగా ఉంచుకో, ఎవరి మీద చేయకు, డిపెండే పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎప్పుడు ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరింట్లో ఉండదు, ఎవరింట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ దగ్గర కూడా నువ్వే ఉండాలి. చెప్పారు చాలా తక్కువ, బట్ నాకు అదే చెప్పేది. ఇండిపెండెంట్ అట్లా ఒకళ్ళ దగ్గర ఉంటూ నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అన్నమాట. అది ఎప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వస్తే వేసేస్తాం, దాన్ని బాగా మనమే. బట్ తగ్గించే వాళ్ళు కన్సల్ట్ చూసే డాక్టర్స్ ఇద్దరు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. సాగుతుంది నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇది వస్తే ఫేస్ ఒకటి, నేనేదో ఇంకా మా అందరి నుంచి నేను సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ యువర్ ఫేస్. ఎవరు నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో నాకు ఏదైనా సాధించగలను అన్న ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదనిపించింది. అంత స్ట్రాంగ్గా సపోర్ట్, వెరీ స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏమందంటే అప్పుడు నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా, తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది. నాకు నాన్నమ్మ దగ్గర ఎక్కువ కూర్చోవలసిన పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తనకు మాతో చెప్తుంటే అనిపిస్తుంది, కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కరితో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతారు. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే, నీ గుడ్ ఫీలింగ్ ఏదిస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అలా కాదు, ధైర్యం ఉండి అందరికీ ధైర్యం బాగా ముందుకొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన తప్ప తీసుకునేలాగా ఉండకండి, చేతులు పెట్టుకొని అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మన ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో, కష్టంగా ఉంటుంది. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే, అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు